విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గ కేంద్రంలో గత ప్రభుత్వం పేదలకు మంజూరు చేసిన కాలనీవాసుల పరిస్థితి మూలిగి నక్క మీద తాటిపండు పడిన చందంగా మారింది. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ బురదమయంగా మారడంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు ఆదివారం కురిసిన భారీ వర్షానికి కాలనీ పూర్తిగా జలమయమైంది. గత ప్రభుత్వం అందించిన ప్రోత్సాహంతో చాలా మంది పేదలు గత 4 సంవత్సరాలుగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం మంజూరు చేసిన కాలనీ అని చిన్న చూపో లేక కాలనీవాసులు మనుషులు కాదని అనుకుంటున్నారో తెలియదు కానీ కాలనీలో ఉండటం నరకంగా మారిందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోటార్ సైకిల్ వాడు కూడా మొన్న ఒకడు వచ్చాడు, వాడు పడిపోయాడు. ఆడికి వెళ్ళి ఇద్దరు వెళ్ళి లేపాము. అప్పుడు తర్వాత ఏదైనా సరే మాకు ఒక మోటార్ సైకిల్ రావడానికి కాదు, ఒక ఆటో రావడానికి కాదు, లేదంటే ఒక వ్యాన్ రావడానికి కూడా అన్ని రకాలు కూడా మాకు సదుపాయాలు లేవు. రోడ్లు లేపడం మీద కాలువలు లేవు, రోడ్లు లేవు. ఈ నిత్యావసర సరుకులు కొనుక్కోవడం కూడా మాకు ఎంతో కష్టంగా ఉంది. ఏదో కొనుక్కు తినాలన్నా పాములు, తేళ్లు, జరులు, పురుగులు, రకరకాల పురుగులు కూడా సాయంకాలం అయ్యేసరికి ఇంట్లోకి గుమ్మాల్లోకి వచ్చి చెలగట్ట బాగుంటున్నాయి. కాలువలు లేవు, రోడ్లు కావాలి. అది తర్వాత ఏంటంటే కొలాయిలు లేవు, లైట్లు కూడా లైట్లు పోతే కరెంటు లేట్ అంటే మేమంటే మీ కాలనీ మా పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేయలేదండి, మీ లైట్లు పోయేవలసిన మా దగ్గర కష్టమాట వచ్చి పడ్డదంటే రానేమండి. ఇప్పుడు ఇంట్లో చిన్న సంటి పిల్లడు ఉన్నాడు, ఆ పిల్లడిని అత్తమాటకి హాస్పిటల్ తీసుకెళ్ళడం రావడం అవి రానపోతాను. పిల్లలతో రానపోతాను. పిల్లల్ని ఇప్పుడు 10 రోజులు బట్టి స్కూల్కి పంపించలేపాను. స్కూల్ ఆపేసాము. మరి ఇలా రోడ్డు లేకపోయి ఇలా కాలువ లేకపోతే ఎలాగవుతుంది మాకు? మేము రానేమో చేయలేకపోతాను, వెళ్ళపోతాను. ట్యాంక్ 3 సంవత్సరాలు బట్టి 4 సంవత్సరాలు బట్టి ఉంది అక్కడ. ఆ కొలాయిలు వేసారు కానీ, ఆ జమ్మలు వేసారు కానీ అన్ని పోలేదు. ఏదో ఒకలాగా నీళ్ళు తీసుకుంటాను, తెచ్చుకుంటాను, తింటాను. మరి ఈ బాధ పడినాకే మరి ఇంక ఖాళీ చేసేద్దాం అంటారు. అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతాం అంటారు. ముసలాళ్ళు అయిందని మేము ఇక్కడ ఇంటికి వచ్చి ఒక రోడ్డు కూడా వేయలేదు. మాకు మెయిన్ రోడ్ వేసినా చాలు సార్. పిల్లలు స్కూల్ కి ఇబ్బంది పడుతున్నారు, మగవాళ్ళు డ్యూటీలకు వెళ్ళడానికి ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా బయట బజారు గట్టి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్. మాకు కొంచెం సౌకర్యం లేదు సార్. దయచేసి దయించి మాకు రోడ్లు వేయండి సార్. మెయిన్ రోడ్ అయినా చాలు. మాకు కాలనీలోని నీరు సదుపాయం లేదు, మేము కాలువలు లేవు సార్. మరి బయటికి ట్యాంకీ కట్టి 4 సంవత్సరాలు